నమస్కారం మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ముందుగా మనమే వస్తాము అని చెప్పి ముచ్చటగా 4వసారి సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కొట్టిన మా బాలకృష్ణ గారికి, ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా సంతోషంగా ఉంది. ఇందాక శ్రీరామ్ చెప్తున్నట్టు నిజంగా ఆయన 10 ఏళ్ళు కష్టపడితే ఫలితం ఉంటుంది. ఆయన కష్టపడింది మన కోసం అండ్ ఆ ఫలితం చూసాం. చాలా చాలా సంతోషంగా ఉంది. స్వామి శరణం అంత దేవుడిదా. సో నిన్నటిదాకా ఈ అడావడి రిజల్ట్స్ వచ్చేసి ఓ పండగ వాతావరణం స్టార్ట్ అయింది. ఇప్పుడు జూన్ 7న మనమేంటూ ఇంకో పండగ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 27 కలికి మళ్ళీ ఇంకో పండగ వాతావరణం. ఇంక నుంచి అన్ని మంచి రోజులే. అండ్ మనమే గురించి మాట్లాడటానికి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు. బట్ శ్రీరామ్ నాకు ఈ కథ ఎప్పుడో చెప్పారు. యాక్చువల్లీ నేను వేరే సినిమా చేయాలి, కానీ నాకే కొన్ని ఆలోచిస్తూ ఏంటి ఈ సినిమాలు ఇన్ని సీరియస్గా చేసేస్తున్నాను, అందరూ కనపడినప్పుడు సార్ ఇలా మహానుభావులాగా ఎంటర్టైన్మెంట్ చేయండి, లేకపోతే రణరాజన్ లాగా కావాలి, ఎక్స్ప్రెస్ రాజాలాగా. నాకేమో ఏదో కొత్తగా చేయాలి. బట్ కొత్తగా అంటే ఏముంటుంది, కొత్త కథలు ఏముంటాయి. బట్ కథల్లో క్యారెక్టరైజేషనే ఉంటుంది ఎప్పుడు. మారుతి గారి సినిమాల్లో అది ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. అండ్ అలా చాలామంది డైరెక్టర్లు ఇప్పుడు కిషోర్ గారు ఇలా చాలా డిఫరెంట్ కథలు రాసుకుంటూ వచ్చారు. నాకు ఈ మనమే సినిమా ఓకే క్యారెక్టరైజేషన్ ఉంది, బట్ ఆడియన్స్కి మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం, ఏం చెప్తాం అంటే అలా ఎంటర్టైనింగ్గా చెప్పాలి, అలానే ఒక మంచి కథ తీయాలి. శర్వా సినిమా అంటే ఫ్యామిలీస్ రావాలి, మంచి కథ తీయాలి మేము అనుకుంటూ ఉన్నాం. సో నేను అన్ని సినిమాలు కాదనుకుని ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఒక బ్యూటిఫుల్ పాయింట్, టైం గురించి. ఎందుకంటే మనిషికి మనం ఇవ్వగలిగేది గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంటే అది టైం. ఎందుకంటే తల్లిదండ్రులకి మనం ఇచ్చేది యూజువలీ వాళ్ళకి ఎంత ఆస్తి సంపాదించి పెట్టాం, మనం పెద్ద స్టార్ ఏమో, పెద్ద హీరో ఏమో, లేకపోతే ఎంత ఆస్తిని సంపాదించామో కాదు. మనం ఇచ్చే ఒక్క ఫోన్ కాల్, మనం చేసే ఒక్క ఫోన్ కాల్, ఆ టైం వాళ్ళకి ఎంత ప్రెషియస్ అనేది. అంటే ఇది నేను ప్రతి తల్లిదండ్రికి, ప్రతి కొడుక్కి, అలానే ప్రతి లవర్స్కి మనం ఇచ్చుకునే టైం ఎంత ఇంపార్టెంట్. ఒక మనిషికి ఇచ్చుకునే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది ఈ సినిమాలో మేము శ్రీరామ్ ఆదిత్య ఎంత చక్కగా చెప్పారో మీరు చూస్తారు. ఆ లాస్ట్ 40 minutes మిమ్మల్ని ఇంకో ప్రపంచానికి తీసుకెళ్తారు. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇదేమి క్లాసులు పీకుతూ అసలు ఉద్దేశించి కూడా చేయలేదు. చాలా అంటే యాక్చువల్లీ మేము ప్రవీణ్ పూడి గారు ఎడిటర్ చాలా కష్టపడి ఎడిట్ చేసేది. మేము చాలా సినిమా తీసాం, కొన్ని తీయాల్సి వచ్చింది ఎందుకంటే అవసరమైన వరకే పెట్టాం. సో లాజిక్లు ఎక్కువ అతకండి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి ఒక మంచి సినిమా తీయాలని తీసాం. అండ్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయనివ్వం. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయి తీరుతుంది. దీంట్లో ఎటువంటి సందేశం లేదు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న అందరం ప్రతి ఒక్కళ్ళం చాలా కష్టపడి గొడవ పడుతూ ప్రతిరోజు గొడవ పడుతూనే సినిమా చేసాం. ఎక్కడ ఆనందంగా హ్యాపీగా చేయలేదండి. ఫ్యామిలీలా కలిసినో ఏం లేవు, చాలా కొట్టుకుని తిట్టుకునే చేసుకున్నాం పని. ఎందుకంటే సినిమాని నమ్మాం, ప్రేమించాం. ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడు గొడవలు ఉంటాయి. సో ఈ సినిమాని నేను అంతగా ప్రేమించి నిజంగా రైట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, లైక్ నేను ఇంత కొత్తగా కనపడినా, ఇంత బాగా చేసినా ఆ క్రెడిట్ అంతా శ్రీరామ్కి ఇస్తా. ఎందుకంటే నేను తను పాత సినిమాలన్నీ చూసి నమ్మి తను ఫస్ట్ నుంచి చెప్పాను, నీలో అసలు నువ్వు చేసే సినిమాలకి మీకు సంబంధం లేదు, మీరు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలి, మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారని చాలాసార్లు చెప్పా. అండ్ తన్ని అప్పుడు నమ్మా, ఇప్పటికీ నమ్ముతున్నా. బట్ ఇప్పటికీ పుష్ చేస్తూనే ఉంటా, గొడవ పడుతూనే ఉంటా. సో శ్రీరామ్, ఐ హేట్ యూ అండ్ ఐ లవ్ యూ టూ.
వాళ్ళ వైఫ్ ఎప్పుడు అంటారు మీ రెండో పెళ్ళం అని, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంత గొడవ పడతారో తెలియదు, మీ ఇద్దరు అంత గొడవ పడడం ఈ సినిమాకి. సో థ్యాంక్స్ శ్రీరామ్. మన సక్సెస్ పార్టీలో దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ సక్సెస్ అంటే గుర్తొచ్చింది, ఈ ఫంక్షన్ యాక్చువల్లీ మేము పిఠాపురంలో చేద్దాం అనుకున్నాం ఇదే రోజు. బట్ అడిగితే పర్మిషన్స్ దొరకలేదు అన్నారు మొన్న ఎప్పుడు అడిగితే. సో మాకు కళ్యాణ్ గారు వీళ్ళు ఎవరన్నా విశ్వ గారు ప్లాన్ చేస్తే సక్సెస్ పార్టీ ఫస్ట్, ఎందుకంటే నా కోరిక ఫస్ట్ సినిమా పార్టీ మన అక్కడ పిఠాపురంలో జరగాలని నా కోరిక, సక్సెస్ పార్టీ. సో సక్సెస్ కొట్టిన తర్వాత పిఠాపురంలో కలుస్తాం. ఎస్. అండ్ ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా రైటర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృతి గారు ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వచ్చారు ఈ సినిమాకి, చాలా చక్కగా చేశారు. ఐ థింక్ యువర్ డాడ్ ఈస్ వెరీ ప్రౌడ్. ఆయన మొహంలోనే ఆనందం. ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఈ సినిమాకి మాత్రం బాగా నవ్వుతున్నారు, ఎప్పుడు అన్ని సీరియస్గా ఉంటారు, ఎందుకంటే కూతురు పని చేసింది కాబట్టి, నా సినిమా అని కాదు. బట్ యా చాలా బాగుంది, చాలా సంతోషం అమ్మ. విష్ యూ ఆల్ ద బెస్ట్, ఇలా మంచి సినిమాలు బాగా తీయండి. అండ్ మారుతి గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్. సాంగ్ మళ్ళా లేకపోతే డార్లింగ్ అంటే యాక్చువల్లీ డార్లింగే, కానీ మారుతి గారు నాకు మహానుభావుడు. ఇలాంటి నాకు అంటే డైరెక్టర్లు కిషోర్ తిరుమల గారు, మారుతి గారు, ఇలాంటి అంటే 35 సినిమాలు నేను 20 ఏళ్ళు ఎలా అయిందో నాకు ఇంకా తెలియదు. ఇంకా మా నాన్న కిందకి వస్తూ మాట్లాడుతుంటే ఏంటా 20 ఏళ్ళు అయిందా నువ్వు వచ్చి 30 సినిమాలు చేసావా, అసలు అది చూడలేదంటే నాకు కూడా కొంచెం ఏదోలా అనిపించింది. బట్ ఈ సందర్భంగా టు ఆల్ ద డైరెక్టర్స్, అంటే నాకు హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాకు ఇంత మంచి కథలు రాసుకొస్తున్నాను. ఎందుకంటే నాకున్న ఫిల్మోగ్రఫీ చూస్తే ఏ హీరోకు ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫిల్మోగ్రఫీ. సో ఈ సందర్భంగా టు ఆల్ ద డైరెక్టర్స్, అలానే హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లందరికీ, అలానే ప్రేక్షకులందరికీ, అలానే నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఇక్కడ ఉన్న అందరికీ, ముఖ్యంగా ప్రేక్షకులందరికీ ఐ రియలీ వాంటెడ్ టు మీకు తల వంచి శిరసు వంచి ప్రాధాన్యం చేయాలనుకున్నాను. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఛాన్స్ కోసం ఫోటోలు పట్టుకుని తిరిగిన రోజులు నాకు గుర్తున్నాయి ఆఫీసుల చుట్టూ. ఈరోజు నాకు ఈ కళామ తల్లి ఇండస్ట్రీ నాకు ఇంత ఇచ్చిందంటే అది ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ స్వామి శర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి, ఐ లవ్ యూ ఆల్. చాలా ఎమోషనల్గా ఉంది, బట్ యా ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. ఎందుకంటే ఎప్పటి నుంచో మాట్లాడదాం, ఇలా చెప్పుదాం అనుకున్నా, బట్ దిస్ ఇస్ ద మూమెంట్ ఐ ఫెల్ లైక్ 20 ఏళ్ళు 30 సినిమాలు, వావ్ 30 సినిమా, 20 ఏళ్ళు పట్టింది ఒక స్టార్ స్టేటస్ రావడానికి. థ్యాంక్ యూ విశ్వ గారు ఫర్ గివింగ్ మీ చార్మింగ్ స్టార్ అనే ఇది ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలానే నా పక్కనే ఉండే నా టీం, నేను ఎంత బాగున్నాను అంటే నాకున్న నా మేకప్ మ్యాన్, మేకప్ ఆర్టిస్ట్ మార్క్, మై హెయిర్ స్టైలిస్ట్ నాగార్జున మేకప్ ఆర్టిస్ట్ ఉండేవారు, ఆయనకు డైరెక్షన్ వెళ్ళారు. అలా ఎంతోమంది నాతో ట్రావెల్ అవుతూ నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తున్న అందరికీ, అండ్ మా డార్లింగ్స్ పిఆర్ఓస్ కంట నా డార్లింగ్స్, మేమందరం ఒకేసారి స్టార్ట్ అయ్యాం మా జర్నీ. వాళ్ళ ఫస్ట్ సినిమా వంశీశేఖర్, నా సినిమా కోండే కొట్టితో మొదలై వాళ్ళు పిఆర్ఓలు అయ్యారు. ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ లాగా వాళ్ళు అయ్యారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ డార్లింగ్, మీతో పాటు జర్నీలో నేను ఉన్నందుకు థ్యాంక్ యూ. అండ్ నా టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.